గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ మింగుడు పడని అసెంబ్లీ నియోజకవర్గం. ఎన్ని ప్రయోగాలు చేసినా అక్కడ వైసీపీ జెండా ఎగరేసే అవకాశం రావట్లేదు. గుంటూరు నగరంలో కాపు కులస్తుల ఓట్లు ప్రధానంగా, ఆ తర్వాత బీసీ ఓటర్లు ప్రభావితం చేసే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గడిచిన 3 ఎన్నికల్లో 3 అభ్యర్థులను రంగంలో దింపింది. కానీ 3 సార్లు ప్రయోగం బెడిసి కొట్టింది. 2014లో లేళ్ల అప్పిరెడ్డిని రంగంలో దింపింది, కానీ ఫలితం రాలేదు. 2019లో రిటైర్డ్ పోలీస్ అధికారి యేసురత్నానికి ఛాన్స్ ఇచ్చింది. బీసీ కోటాలో ఒడ్డెర కులానికి చెందినటువంటి నాయకుడు ప్రభావం చూపుతారు అని ఆశిస్తే వ్యవహారం ఫలించలేదు. ఇక 2024లో అప్పటికి మంత్రిగా ఉన్న విడదల రజనీని చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆమె కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపలేక చేతులెత్తేసి ఓటమి పాలయ్యారు. ఇలా 3 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని కంగు తినిపించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. అలాంటి టీడీపీకి పెట్టని కోట లాంటి గుంటూరు వెస్ట్లో పాగా వేయాలని వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికైనా తమ హవా చాటుకోవాలి అని యత్నిస్తుంది. ఇప్పటికే 3 మార్లు కంగు తిన్నటువంటి తరుణంలో అలాంటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గట్టి ప్రయత్నం చేయాలి అనేటువంటి సంకల్పంతో అయితే కనిపిస్తుంది. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవహారంలో మాత్రం ఆ పార్టీ ఆధిపత్య పోరు కారణంగా ఎటువంటి స్పష్టత ఇవ్వలేకపోతుంది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. ఇప్పటికే విడదల రజని గుంటూరు వెస్ట్ ఖాళీ చేసి తిరిగి మళ్ళీ తన సొంత స్థానం చిలకలూరుపేటకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎవరు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కానీ ఏడాది గడిచిన తర్వాత కూడా అందులో స్పష్టత ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి సైతం సతమతమవుతున్నట్టుగా కనిపిస్తుంది. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి లాంటి ఎమ్మెల్సీలు, యేసురత్నం కూడా ఎమ్మెల్సీగా ఉండి తనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలి అని ఆశాభావంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు తానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటూ చెప్పుకుంటున్నారు. తన మాటే చెల్లుబాటు కాబోతుంది, తనకే జగన్మోహన్ రెడ్డి అధికార ముద్ర వేస్తారు అంటూ ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించి అక్కడ ఖాళీ చేసి గుంటూరు రావాల్సి వచ్చినటువంటి అంబటి రాంబాబు పల్నాడు జిల్లా వదిలిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గుంటూరులో కూడా పాగా వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుండడం అదే పార్టీకి చెందిన చాలామంది నేతలకు ఏ మాత్రం రుచించట్లేదు. ముఖ్యంగా గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ హోదా కోసం ఆశాభావంతో ఉన్నటువంటి చాలామంది నేతలు అంబటి రాంబాబు తీరుని సహించడం లేదు. దాంతో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా ఎవరికి ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డికి సైతం అంతు పొంతు లేకుండా ఉంది. ఈ విషయమే ఇది కాలయాపన చేస్తూ నాంచుతూ వస్తున్నారు. కానీ మరి ఎంతకాలమని ఈ రీతిని సాగుతారు? ఎన్నేళ్ల పాటని ఇలా ఖాళీగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాని ఉంచేస్తారు? ఎన్నికల ముందు వరకు కూడా ఇదే రీతిలో సాగితే ఆఖరి నిమిషంలో ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముందు పరాభవానికి సిద్ధం కావాల్సిందేనా అనేటువంటి ఆందోళన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి పరిగణలో తీసుకుంటారా? గుంటూరు వెస్ట్ పరిస్థితిని చక్కదిద్దుతారా? సరైనటువంటి బలమైనటువంటి నాయకుడిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి అక్కడ పార్టీ పరిస్థితిని తిరిగి పట్టాలెక్కించి ఒక్కసారైనా పాగా వేసే దిశలో కదిపే ప్రయత్నం చేయగలరా? ఇదే గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న.